కశ్మీర్ ఉగ్ర దాడిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. అదే సమయంలో సిడబ్ల్యూసీ తీర్మానంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్. పహల్గాంలో 3 అంచెల భద్రత ఉన్నా ఈ దాడి జరగడం ఖచ్చితంగా భద్రతా వైఫల్యమే అని తెలిపింది. కేంద్ర హోంశాఖే అక్కడి భద్రతా ఏర్పాట్లను చూస్తుందని గుర్తు చేసింది. ఇక రాబోయే అమర్నాథ్ యాత్రకు లక్షలాది మంది తరలివస్తారని, వారి భద్రతను ప్రాధాన్యతగా భావించాలంది. This cowardly and calculated act of terror, masterminded by Pakistan, is an assault, direct assault on the values of our republic. The deliberate targeting of Hindus was done to inflame passions across the country. We appeal for calm in the face of this grave provocation and reaffirm our collective strength in the face of adversity. The CWC appealed for calm and reaffirms the Indian National Congress' long-standing resolve to combat cross-border terrorism with determination and unity. Pahalgam is known to be a heavily guarded area, security by 3-tier security arrangement. It is imperative that a comprehensive analysis is conducted into the intelligence failures and security lapses that enabled such an attack in a union territory, an area directly under the purview of the Union Home Ministry. This question must be raised in the larger public interest. This is the only way justice can truly be seen to be served for the families whose lives have been so brutally devastated. The CWC also note the Amarnath Yatra is set to be commenced shortly. Lakhs of pilgrims from across India participate in the annual journey, and their safety must be treated as a national priority. Robust, transparent, and proactive security arrangement must be put in place without delay. అంతేకాదు, ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఉందని, హిందువులను లక్ష్యంగా చేసుకుని దేశంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కుట్ర అని తెలిపింది. ప్రజలంతా సమన్వయంతో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చింది. టూరిస్టులను కాపాడేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన స్థానిక పొనీవాలా గైడ్లకు నివాళులర్పించింది సిడబ్ల్యూసీ. అదే సమయంలో బీజేపీ విధానాలను కూడా తప్పుపట్టింది. ఈ విషాదాన్ని బీజేపీ సోషల్ మీడియా విభజన రాజకీయాల కోసం ఉపయోగిస్తోందని, ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి చర్యలు సరికావని విమర్శించింది. It is shocking that the BJP is exploiting this grave tragedy through officials and proxy social media platform to sow further discord, mistrust, polarization and division at a time when unity and solidarity is much needed. అంతకుముందు ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ పెద్దలు ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. సమావేశంలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోని తదితర నేతలు పాల్గొన్నారు. కశ్మీర్ ఉగ్రదాడిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అయితే తీర్మానం చేసింది. ఇటు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు సిడబ్ల్యూసీ అయితే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది. సో మొత్తంగా అసలు ఈ మీటింగ్ లో ఇంకా ఎలాంటి అంశాలపై చర్చించారు? రైట్ ప్రసన్న, దేశవ్యాప్తంగా కూడా పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారందరికీ కూడా సంతాపం ప్రకటిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న ఏపీ సీఎం చంద్రబాబు, ఈరోజు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మృతులకు నివాళులు అర్పించారు. దానిలో భాగంగా ఇటు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మృతుల కుటుంబాలకు ముందుగా సంతాపం ప్రకటించింది. మరోవైపు అక్కడ పెహల్గాంలో గైడ్ ఎవరుతున్నారో టూరిస్ట్ గైడ్కు అక్కడ లోకల్ ఉన్న వారందరికీ కూడా మృతి చెందిన వారికి
సంతాపం వ్యక్తం చేస్తూ ముందుగా మౌనం పాటించారు సిడబ్ల్యూసీ సమావేశంలో. దీనిలో పలు కీలక తీర్మానాలు కూడా చేశారు. అంటే పాకిస్తాన్ హస్తంతోనే, పాకిస్తాన్ సుదీర్ఘ ప్రణాళికతోనే ఈ ఉగ్రదాడి జరిగింది అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రధానంగా అయితే పెహల్గాంలో ఏదైతే ఉగ్రవాదులు కాల్పులకు చొరబడడానికి ప్రధాన కారణం అక్కడ భద్రతా వైఫల్యం అనేది ప్రధానంగా కనిపిస్తోంది. అందులోనూ దేశ హోంమంత్రి అమిత్ షా హోంశాఖ ఆధ్వర్యంలో అక్కడ పర్యవేక్షణ కొనసాగుతుంది భద్రతకు సంబంధించి. అటువంటిది ఇటువంటి దాడులు జరగడం ఇంటెలిజెన్స్ కానీ అక్కడ భద్రతా నిఘా వైఫల్యం వల్లే ఈ కాల్పులు జరిగాయనేది ప్రధానంగా సిడబ్ల్యూసీ ఆరోపిస్తుంది. ఇక ఫర్దర్గా ఏదైతే అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు నివాళులు అంటే వారి భద్రతకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలి. మరోవైపు ఏదైతే పెహల్గాంలో చనిపోయిన కాల్పులు చనిపోయిన ఎవరైతే మృతదేహాలు ఉన్నారో వారికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, వారికి నివాళులు కూడా అర్పించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత కల్పించాలి. అక్కడ యాత్రకు వెళ్లే భక్తులకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు కలగకుండా పటిష్టమైన భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర కొనసాగేలాగా, అమర్నాథ్ దర్శనం జరిగేలాగా ఏర్పాట్లు చేయాలంటూ కూడా ప్రధానంగా కాంగ్రెస్ ఈరోజు సిడబ్ల్యూ సమావేశంలో తీర్మానించింది. మరోవైపు ఏదైతే ఈ దాడి జరిగిందో ఈ దాడిని కూడా రాజకీయం చేసే విధంగా కూడా బీజేపీ సోషల్ మీడియా ప్రయత్నిస్తుంది. కేవలం ఇక్కడ దాడి జరిగిన తర్వాత దేశమంతా కూడా ఒక తాటిపైకి వచ్చి సమస్యను పరిష్కరించే విధంగా కూడా ఇక్కడ చర్యలు ఉండాలి తప్ప ఇక్కడ కూడా రాజకీయాలు చేసే విధంగా కూడా బీజేపీ సోషల్ మీడియా వ్యవహరించడం కరెక్ట్ కాదనేది కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశం జరిగిన తర్వాత కేసీ వేణుగోపాల్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరిగిన నేపథ్యంలో ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోని, దీపాదాస్ మున్షి, ఇతర సీనియర్ నేతలందరూ కూడా సిడబ్ల్యూసీ సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ దీనికి సంబంధించి కొన్ని తీర్మానాలు చేశారు. ఏదైతే టూరిజంపై ఆధారపడి జీవించే స్థానిక ప్రజల జీవనోపాధిని పరిరక్షించే విధంగా కూడా ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. ఇక మరోవైపు రాబోయే అమర్నాథ్ యాత్రలో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి, అక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది ప్రధాన డిమాండ్తో ఒక తీర్మానం చేశారు. దీనిపై లోతైన దర్యాప్తు అనేది జరగాలి, సమగ్ర దర్యాప్తు చేపట్టాలనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ వెంటనే ప్రధాని ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరిన నేపథ్యంలోనే రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. దానిలో భాగంగా ఈరోజు 6 గంటలకు అఖిలపక్ష సమావేశం జరపబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పుడు ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో సింధు నదికి సంబంధించి వాటర్ సప్లై ఒప్పందానికి సంబంధించి విరమించుకోవడం కానీ, పాక్కు సంబంధించిన ఎవరు కూడా భారత్లో ఉండొద్దని కొన్ని ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి అందరూ ఇమీడియట్గా భారత్ను వదిలి వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి మరోవైపు పాకిస్తాన్లో ఉన్న భారతీయులందరూ కూడా తిరిగి వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వారిని కూడా సురక్షితంగా తీసుకురావాలనేది కూడా ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ప్రధానంగా కొన్ని రిజల్యూషన్స్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని ఈ పెహల్గాంలో ఏదైతే దాడి జరిగిందో దానికి సంబంధించి ఆ కుటుంబాలన్నిటికీ కూడా మేము అండగా ఉంటామంటూ కూడా కాంగ్రెస్ కూడా చెప్తోంది. ఇటు భారత ప్రభుత్వం కూడా ఈ దాడికి ప్రతి దాడిని గట్టిగా ఉండాలి, ఎప్పటికీ కూడా భారత్ వైపు చూడకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేందుకు ప్రధానంగా కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ఒకటే, అక్కడ ఉగ్రవాదులు ఉండకూడదు, ఉగ్రవాద రహిత దేశంగా మన భారతదేశం ఉండాలి అనేది కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మనం ప్రజెంట్ చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా కూడా నక్సలిజాన్ని నిర్మూలించాలనేది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఎక్కడికక్కడ కూడా నక్సలిజాన్ని, నక్సలైట్లను కూడా నిర్మూలించే విధంగా ఎక్కడికక్కడ దాడులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఉగ్రవాదాన్ని కూడా దేశం నుంచి తరిమి వేయాలనేది ప్రధానంగా ధ్యేయంతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలు ఉండాలి. దానికి అనుగుణంగానే అన్ని పార్టీలు సహకరిస్తాం, కాంగ్రెస్ పార్టీ కూడా సహకరిస్తుంది. అంటే రాజకీయం వేరు, పాలన వేరు, అంత భారతదేశాన్ని సురక్షితంగా ఉగ్రవాదుల నుంచి కాపాడుకోవాలనేది ప్రధాన మా ఉద్దేశం అంటూ కూడా కాంగ్రెస్ చెప్తోంది. దానిలో భాగంగానే ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏది కూడా ఉపేక్షించేది లేదు, ప్రతిదాడి ఉండాలి, ప్రతీకార దాడి కంపల్సరీగా ఉండాలనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలా మేము సహాయ సహకారాలు అందిస్తాము, మా మద్దతు ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ చెప్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇంకా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు అనేది ఇంకా కొనసాగుతున్నాయి, అంటే కాల్పులు కొనసాగుతున్నాయి. ఇటు భారత భద్రతా బలగాలకు మరోవైపు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పులో ఒక జవాన్ కూడా, భారత జవాను, ఆర్మీ జవాన్ మృతి చెందారు. ఇక ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో కాల్పులు జరిపిన ఉగ్రవాదులకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు వారి ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. వారిని గుర్తించి వివరాలు
అందించిన వారికి 20 లక్షల రివార్డు కూడా ప్రకటిస్తాము, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామంటూ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం చెప్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఉగ్రవాదుల దాడులు అనేవి అరికట్టాలనేది కూడా దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ వినిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అందరూ చెప్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. ఇటు కాశ్మీర్ ఉగ్రదాడిపై అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఇటు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. అనంతరం ఇటు బీజేపీకి సంబంధించిన వారిపై కూడా ఇటు సిడబ్ల్యూసీ నేతలైతే విమర్శలు చేశారు.